తెలుగు భాషాభిమానులందరికీ శుభోదయం అండి. ఈరోజు మనది అనుకుని చేసే పనిలో లభించే ఫలితానికి, నాది అనుకుని చేసే పనిలో లభించే ఫలితానికి ఉన్న తేడా గురించి కొంత మాట్లాడుకుందాం. ఒక చిన్న రాజ్యానికి ఒక రాజుగారు ఉండేవారు. ఆయన ప్రజారంజకంగా పరిపాలన చేస్తూ ప్రజలను కన్నబిడ్డల్లాగా చూసుకునేవాడు. ఆయనకు పెళ్ళిడికి వచ్చిన ఒక కూతురు కూడా ఉంది. చాలా రోజుల తర్వాత వాళ్ళ ఇంట్లో అమ్మాయి పుట్టిన కారణంగా ఆ యువరాణి గారికి తరతరాలు గుర్తుంచుకునే విధంగా ఘనంగా పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటాడు. ఒక మంచి వరుణ్ణి చూసి ముహూర్తాలు కూడా నిర్ణయించుకుంటాడు. ఖర్చులైతే తాను భరించగలడు, కానీ ఘనంగా పెళ్లి చేయాలంటే ప్రజల సహాయం సహకారం ఎంతైనా అవసరం. కాబట్టి గ్రామ పెద్దలందరికీ ఒక సమావేశం ఏర్పాటు చేస్తాడు. ఆ సమావేశంలో అసలు విషయం చెప్తాడు. యువరాణి గారికి పెళ్ళి నిశ్చయించుకున్నాను. ఆ పెళ్ళి చాలా ఘనంగా రాబోయే తరాల వాళ్ళందరూ గుర్తుంచుకునే విధంగా చేయాలని నిర్ణయించుకున్నాను. కాబట్టి మీ అందరి సహాయ సహకారాలు నాకెంతో అవసరమని చెప్తాడు. స్వతహాగా రాజుగారు మంచివాళ్ళైన కారణంగా, పైగా చాలా ఏళ్ల తర్వాత రాజుగారింట్లో ఒక శుభకార్యం జరుగుతోంది కాబట్టి ఆ ఘనంగా జరగాల్సిన పెళ్ళికి తమ వంతు సహాయ సహకారాలు తప్పకుండా అందిస్తామని, గ్రామాల్లో ఉన్న పెళ్లి పనుల్లో నిష్ణాతులైన వాళ్ళందరినీ పిలిపించి పెళ్లి పనులు చేయడానికి వాళ్ళందరూ ఒప్పుకుంటారు. ఆ సమావేశం ముగింపు సందర్భంగా రాజుగారు వెళ్తూ ఒక విషయం చెప్తాడు. ఏమనంటే, ఈ పెళ్ళిని మన కూతురు పెళ్ళి అని అనుకొని అందరూ సహకరించాలి, సహాయం చేయాలి అని అభ్యర్థిస్తూ అంతఃపురానికి వెళ్ళిపోతాడు. ఇక మరుసటి రోజు నుంచి పెళ్లి పనులు ప్రారంభమవుతాయి. ప్రతిరోజు సాయంత్రం మహారాజు గారే స్వయంగా పనులు జరిగే స్థలానికి వచ్చి పనుల పురోగతిని గమనించి మరుసటి రోజు ఏం చేయాలి, ఎలా చేయాలి అని తగు సూచనలు సలహాలు ఇస్తూ ఆ రోజుకు సంబంధించిన ఖర్చులను చెల్లించి వెళ్ళిపోతూ ఉండేవాడు. ఇలా కొన్ని రోజులు పనులు చాలా సజావుగా అనుకున్న విధంగా సంతృప్తికరంగానే జరుగుతోంది. ఒకరోజు ఉదయం అనుకోకుండా సన్నగా వర్షపు తుంపర ప్రారంభమైంది. అప్పుడు ఒక పనివాడు అనుకుంటాడు, ఈరోజు ఎందుకో పనికి వెళ్ళాలనిపించడం లేదు, పైగా వర్షం పడుతోంది. నేను ఒక్కడు పోకపోవడం వల్ల వచ్చే నష్టం ఏమీ లేదు కదా, మిగిలిన వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరూ పనులు చేస్తారులే, రాజుగారు గుర్తించి మరీ అడిగితే ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకోవచ్చు అని అనుకుంటాడు. ఇక్కడ ఆశ్చర్యం ఏమంటే, అతను ఎలా అనుకున్నాడో అదేవిధంగా మిగిలిన పని వాళ్ళందరూ అనుకుంటారు. ఆ రోజు పెళ్లి పనులు చేయడానికి ఒక్కరంటే ఒక్కరు కూడా వెళ్ళలేదు. ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. పనుల్లో పురోగతి ఏమీ కనిపించలేదు. తరువాత ఏమి జరిగిందన్న విషయాన్ని మరొక అంకంలో మాట్లాడుకుందాం. అంతవరకు మన ప్రయత్నాన్ని అదేనండి, తెలుగులోనే మాట్లాడతామన్న మన ప్రయత్నాన్ని కొనసాగిస్తాం. తెలుగులోనే మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. నమస్తే.